నమస్కారం. ఈరోజు మనం తెలుగు బిగ్ బాస్ చరిత్రలో కొన్ని మరచిపోలేని సంఘటనల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అంటే మన దగ్గర ఉన్న విశ్లేషణ చూస్తే కేవలం డ్రామా అనే కాదు, స్ట్రాటజీ, హ్యూమన్ రిలేషన్స్, కొన్నిసార్లు ఊహించని మల్పులు, ఇలా అన్నీ కలిసిన కొన్ని మూమెంట్స్ ఉన్నాయి కదా. అవునవును. అసలు ఇవి ఎందుకు అంత స్పెషల్గా నిలిచాయో చూద్దాం. ముఖ్యంగా సీజన్ 2 నుంచి 7 వరకు కొన్ని హైలైట్స్ తీసుకున్నాం. నిజమే. ఈ రియాలిటీ షోలో స్పెషాలిటీని అది. అంటే ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఆ ప్రెషర్లో మనుషుల అసలు రంగులు బయటపడతాయి. కరెక్ట్. వాళ్ళ సమయస్ఫూర్తి గాని, కొన్నిసార్లు వాళ్ళ బలహీనతలు గాని ఎంత అనుకోకుండా బయటపడతాయో ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. అవును. సరే, ముందుగా సీజన్ 2కి వెళ్దామా? కౌశల్ ప్రభంజనం, దాని గురించి మాట్లాడాలి. ఖచ్చితంగా. అతనితో గొడవ పడిన ప్రతి ఒక్కరూ నామినేట్ అవడం, ఎలిమినేట్ అవడం, చివరికి తనే టైటిల్ గెలవడం, అది మామూలు విషయం కాదు. అస్సలు కాదు. అప్పట్లో అదొక సెన్సేషన్. బయట కౌశల్ ఆర్మీ అని ఒక పెద్ద ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అదంతా ఆ ట్రెండ్కి కారణం. అవును, ఆ ప్రేక్షకుల సపోర్ట్ అన్బిలీవబుల్. అదే సీజన్లో ఇంకో విషయం జరిగింది, కౌశల్ కాయిన్స్ దాచిన విషయం. అవును, గుర్తుంది. అంటే అది తెలివిగా చేసి టాస్క్లో పైచేయి సాధించాడు. కానీ తర్వాత విమర్శలు వచ్చాయి కదా, అప్పుడు వాటిని మహిళల పట్ల గౌరవంతో తిరిగి ఇచ్చేయడం. అది స్ట్రాటజీనా లేక తప్పనిసరి పరిస్థితనా అని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అదే, అది అతని ఆట తీరులో ఉన్న కాంప్లెక్సిటీని చూపించింది. వ్యూహమా లేక మారల్ డైలమానా? ఇక సీజన్ 4కొస్తే అభిజిత్, అఖిల్ ఆ నామినేషన్ ఎపిసోడ్. ఎవరు మర్చిపోగలరు దాన్ని? అది మామూలు ఆర్గ్యుమెంట్లా మొదలైనా అభిజిత్ తన డైలాగుంది చూసారా, మేక పులి అవ్వదు, బలి అవుతుందని. అది మాత్రం హిస్టరీ. అది కేవలం ఆవేశం కాదనిపించింది నాకు. ఆ క్షణంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న మెంటల్ గ్యాప్, గేమ్ని చూసే విధానం దాన్ని చూపించింది. ఎగ్జాక్ట్లీ. ఆ డైలాగు, ఆ మొత్తం ఎపిసోడ్ చూస్తే అదొక సైకలాజికల్ గేమ్లా అనిపించింది, మాటల యుద్ధం కాదు. అవును. అభిజిత్ ఏమో చాలా మెచ్యూర్డ్గా, అఖిలేమో కొంచెం అగ్రెసివ్గా. ఆ తేడా ఆ ఒక్క సంఘటనతో క్లియర్గా తెలిసిపోయింది. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ నామినేషన్స్ అది. అదే సీజన్ ఫైనల్లో ఇంకో సీన్, అభిజిత్ గెలిచాక హోస్ట్ నాగార్జున గారు రన్నరప్ పైన అఖిల్ చెయ్యి పైకి లేపకుండా కిందకి దించడం. అవును, అది కూడా చాలా కాంట్రవర్సీ అయింది. చాలా మంది ఆశ్చర్యపోయారు. అది అప్పటి అఖిల్ యాటిట్యూడ్కి ఒక సింబాలిక్ ఎండింగ్లా అనిపించిందని కొందరన్నారు. నిజమే, అప్పటి సిచ్యువేషన్లో అది చాలా చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత సీజన్లలో అఖిల్ చాలా మారాడు, మెచ్యూర్డ్గా ఆడాడు అన్నది వేరే విషయం అనుకోండి. కరెక్ట్. సరే, కొన్ని ఎంట్రీలు రీ ఎంట్రీలుకున్న గేమ్ని మార్చేసే కదా. అవును, ఖచ్చితంగా. సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ డబుల్ ఎలిమినేషన్ అని బయటకు పంపి మళ్లీ ఒక పాటతో రీ ఎంట్రీ, చివరికి టైటిల్ కూడా గెలిచాడు. ఆ ఎమోషనల్ మూమెంట్స్. అవును, ఆ పిల్లలు క్రియేట్ చేసిన పాజిటివ్ వైబ్ షోకే ఒక కొత్త ఫీల్ ఇచ్చింది. ఆ ఎమోషనల్ కనెక్షన్స్తో పాటు కొన్ని సాలిడారిటీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సీజన్ 5లోనే షణ్ముఖ్ సిరి రిలేషన్షిప్పే బయట కామెంట్స్ వస్తున్నాయి. అప్పుడు ఫ్యామిలీ వీక్లో సిరి వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళని అడిగినప్పుడు కాంపిటీటర్గా ఉన్న సన్నీ వాళ్ళ ఫ్రెండ్షిప్ని డిఫెండ్ చేయడం, అది చాలా మందికి నచ్చింది. నిజమే. అంటే ఆటలో పోటీ ఉన్నా ఆ హ్యూమానిటీ చూపించాడో అనిపించింది. కరెక్ట్, అది సన్నీ పర్సనాలిటీని చూపించింది. మరి హోస్ట్తోనే డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్స్. సీజన్ 7లో శివాజీ గారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. హోస్ట్ నాగార్జున గారు తప్పు చేశావు అన్నప్పుడు కేవలం లేదు అనడం వేరు, కాని శివాజీ గారు మరి నన్నేం చేయమంటారు, ధ్యానం చేయమంటారా అని ఎదురు ప్రశ్నించడం, అది చాలా రేర్ సీన్. హోస్ట్ అనే ఒక అథారిటీ ఫిగర్ని అంత డైరెక్ట్గా, అంత బోల్డ్గా క్వశ్చన్ చేయడం. అవును, ఆశ్చర్యం కలిగించింది. ఆ ధైర్యం లైన్ దాటిందా లేక తన పాయింట్ని స్ట్రాంగ్గా చెప్పాడా అనేది అప్పట్లో డిబేట్ అయింది. అదే సీజన్లో టాస్క్ల పరంగా. టాస్క్లంటే పల్లవి ప్రశాంత్ గురించి చెప్పాలి. తప్పకుండా. అతని గేమ్ స్ట్రాటజీ మీద, సోషల్ ఇంటరాక్షన్స్ మీద ఒపీనియన్స్ వేరే ఉండొచ్చు, కానీ టాస్క్లలో అతని టాలెంట్ని మాత్రం కాదనలేం. కరెక్ట్. ముఖ్యంగా ఆ 9 బాక్స్ల టాస్క్ జస్ట్ 9 సెకండ్స్లో ఫినిష్ చేయడం అన్బిలీవబుల్. వేగమే కాదు, ఇసుక టాస్క్లో కూడా చాలామంది బలం ఉపయోగిస్తే ప్రశాంత్ చాలా స్మార్ట్గా
తక్కువ ఎఫర్ట్తో టార్గెట్ రీచ్ అయ్యాడు. అవును, అతని గేమ్ స్కిల్స్కి అది నిదర్శనం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్లో టాస్క్ పర్ఫార్మెన్స్ ఎంత ఇంపార్టెంట్, సోషల్ గేమ్ ఎంత ఇంపార్టెంట్? ఈ సంఘటన ఆ డిబేట్ని మళ్లీ తీసుకొచ్చింది. మొత్తంగా ఈ సంఘటనలన్నీ చూస్తుంటే బిగ్ బాస్ అంటే కేవలం గొడవలు, అరుపులు కాదని, వ్యూహాలు, మానవ సంబంధాల్లోని లోతులు, ఊహించని మలుపులు, అప్పుడప్పుడు కనిపించే మానవత్వం, ధైర్యం ఇవన్నీ ఉంటాయని తెలుస్తోంది. సరిగ్గా చెప్పారు. ప్రతి సంఘటన కూడా ఆ కంటెస్టెంట్ జర్నీని, వాళ్ల పర్సనాలిటీని వేరే కోణంలో చూపించింది. గెలుపోటముల కన్నా ఇలాంటి గుర్తుండిపోయే క్షణాలే షోకి నిజమైన లైఫ్నిస్తాయి. నిజమే. మరి ఈ సంఘటనలు చూశాక ఇలాంటి ఒక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో మనుషుల ప్రవర్తన ఎన్ని రకాలుగా బయటపడుతుందో అని ఆలోచింపజేస్తోంది కదా. అవును, బహుశా ఆ ప్రవర్తనలు, ఆ టెండెన్సీసు మనలో కూడా ఎక్కడో ఏదో రూపంలో ఉంటాయేమోననిపిస్తుంది ఒక్కోసారి. ఆలోచించాల్సిన విషయమే.